హలో ఫ్రెండ్స్, మై నేమ్ ఈజ్ దీప్తి. ఈరోజైతే నేను మీకు భారత్ డైనమిక్స్ లిమిటెడ్ బాన్పూర్ సంగారెడ్డిలో ఉన్న ఈ ఇండస్ట్రీలో అయితే అప్రెంటిస్షిప్ పడ్డాయండి. ఎవరి కోసము అంటే బీటెక్ స్టూడెంట్స్ కోసం అండి. ఇక్కడ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అంటే గ్రాడ్యుయేట్, డిప్లొమా హోల్డర్స్ ఇన్ ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్. సో ఎవరు ఎలిజిబుల్ అంటే 2017, 18, 19, 2020 బ్యాచ్ స్టూడెంట్స్ అండి ఎలిజిబుల్ అండి. ఇక్కడ ఏ కేటగిరీలో అప్రెంటిస్షిప్ అయితే ఉందంటే మెకానికల్ ఇంజనీరింగ్లో అయితే ఉందండి. గ్రాడ్యుయేట్ కింద 35 పొజిషన్స్ అయితే ఉన్నాయి. టెక్నీషియన్లో అయితే 14 పొజిషన్స్ ఉన్నాయండి. ఇక్కడ 2 కేటగిరీస్ కింద అయితే వాళ్ళు అప్రెంటిస్షిప్ అయితే ఇస్తున్నారండి, గ్రాడ్యుయేట్ కేటగిరీ అండ్ టెక్నీషియన్ కేటగిరీ. సో నెక్స్ట్ అండి సెకండ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అండ్ త్రిబుల్ స్టూడెంట్. ఇక్కడ ఎన్ని పొజిషన్స్ ఉన్నాయంటే 8 పొజిషన్స్ ఉన్నాయి. టెక్నీషియన్లో 4 పొజిషన్స్ అయితే ఉన్నాయి. సివిల్ ఇంజనీర్లో అయితే 2 పొజిషన్స్ అయితే ఉన్నాయండి. సిఎస్సి అండ్ ఐటీ డిపార్ట్మెంట్ అంటే కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ స్టూడెంట్స్కి అయితే గ్రాడ్యుయేట్లో 10 పొజిషన్స్ ఉన్నాయి అండ్ టెక్నీషియన్లో అయితే 6 పొజిషన్స్ అయితే ఉన్నాయి. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్లో అయితే 25 పొజిషన్స్ అయితే ఉన్నాయండి. గ్రాడ్యుయేట్ కింద టెక్నీషియన్ కింద 8 పొజిషన్స్ అయితే ఉన్నాయి. కెమికల్ ఇంజనీరింగ్లో అయితే 2 పొజిషన్స్ అయితే ఉన్నాయండి. టెక్నీషియన్స్ 4 పొజిషన్స్ అయితే ఉన్నాయి. ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీర్లో 1 పొజిషన్ అయితే ఉందండి. మొత్తం టోటల్గా గ్రాడ్యుయేట్ కింద 83 పొజిషన్స్ అండ్ టెక్నీషియన్ కింద 36 పొజిషన్స్ అయితే ఉన్నాయండి. టోటల్లీ అయితే 119 పొజిషన్స్ అయితే ఉన్నాయి. వీళ్ళకి మంత్లీ స్టైపెండ్ ఎంత ఇస్తారంటే అండి, టెక్నీషియన్స్ వాళ్ళకైతే 8,000 రూపీస్ పర్ మంత్ అయితే ప్రొవైడ్ చేస్తారు అండ్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్కి అయితే 9,000 పర్ మంత్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తారండి. ఇక్కడ మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయితే ఇచ్చారండి. గ్రాడ్యుయేట్ అండ్ టెక్నీషియన్, డిప్లొమా అండ్ అప్రెంటిస్ వాళ్ళకైతే కేటగిరీ 1కి అయితే వీళ్ళు డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ అయితే చేసి ఉండాలి. ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి అయితే ఉండాలండి. అనేది మీకు అనేది అప్రెంటిస్షిప్ రూల్స్ ప్రకారం అయితే ఉంటుంది. ఇక్కడ రిజర్వేషన్ వేకెన్సీస్ అండి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అండ్ పిహెచ్డబ్ల్యూ క్యాండిడేట్స్కి అయితే సపరేట్గా అయితే ఉంటుందని ఇక్కడైతే చెప్పారు. డ్యూరేషన్ ఆఫ్ ది ట్రైనింగ్ అయితే ఇచ్చారండి. ఇక్కడ డ్యూరేషన్ ఆఫ్ ది అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనేది 1 year అయితే ఉంటుందండి. సో ఇక్కడ సెలక్షన్ ప్రొసీజర్ అనేది ఇక్కడ వాళ్ళైతే ఫైనల్ ర్యాంక్ లిస్ట్ అయితే అనౌన్స్ చేస్తారండి. జనరల్, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ కేటగిరీ కింద అయితే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అంతా చేసిన తర్వాత అఫీషియల్స్ నుంచి భారత్ డైనమిక్స్ లిమిటెడ్ బాన్పూర్ మెదక్ అఫీషియల్స్ అయిన తర్వాత సెలక్షన్ ప్రొసీజర్ అయితే ఉంటుందండి. అంటే ఇప్పుడు మీరు అప్లై చేసిన తర్వాత వాళ్ళు ఒక ఫైనల్ ర్యాంక్ లిస్ట్ అయితే ఇస్తారండి. బేస్డ్ ఆన్ ది మెరిట్ ప్రకారం అండ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసిన తర్వాత అప్పుడు సెలెక్ట్ అయినట్టు మీకు అయితే మెయిల్ అయితే వస్తుందని ఇక్కడైతే చెప్పారు. ఇక్కడ ఎలా అప్లై చేయాలనేది ఇచ్చారండి. మీరైతే ఫస్ట్ ఈ వెబ్సైట్కి అయితే వెళ్ళండి. ఇక్కడ ఎన్రోల్ చేసుకోవాలంటండి ఇక్కడ అప్లికేషన్ ఫామ్ అయితే ఉంటుంది. అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేసిన తర్వాత మీకు ఒక ఎన్రోల్మెంట్ నెంబర్ అనేది ఇస్తారంటండి. అది 1 day పట్టచ్చు అని చెప్పారు. ఎన్రోల్మెంట్ అయిన తర్వాత ఇది స్టెప్ 1 కేటగిరీ కింద అయితే ఉంటుంది. స్టెప్ 2 కింద మళ్ళీ మీరు మీ ఫైనల్ డీటెయిల్స్ని, మీ రెజ్యూమ్ని అప్లోడ్ చేయాలి, అన్నీ ఉంటాయండి. నేను మీకు ఇది ఎలా అప్లై చేయాలో అక్కడ ఒకసారి చూపిస్తాను. ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ అండ్ బోర్డింగ్ ఎక్స్పెన్సెస్ అయితే ఇవ్వరు అని చెప్పారు. ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ అయితే అండి ఆన్లైన్ అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చేప్పటికి 2/11/2020 నుంచి అయితే ఉంటుంది. లాస్ట్ డేట్ ఫర్ ఎన్రోలింగ్ అప్లికేషన్ అండి 18/11/2020 వరకు అయితే ఉంటుంది. ఇక్కడ ర్యాంక్ లిస్ట్ వాళ్ళు ఎప్పుడు అనౌన్స్ చేస్తారంటే అండి 25th November 2020 రోజు అయితే అనౌన్స్ చేస్తారు. ఇక్కడ కొన్ని ఈమెయిల్ ఐడీస్ కూడా ఇచ్చారండి. మీకేమైనా డౌట్స్ ఉన్నా, క్వీరీస్ ఉన్నా వాళ్ళకైతే మెయిల్ చేయండి. ఇక్కడ ఎలా అప్లై చేయాలంటే అండి మీరైతే ఫస్ట్ ఇక్కడున్న వెబ్సైట్ని అయితే ఓపెన్ చేయండి. వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇట్లా అయితే కనపడుతుంది. మీకు ఇట్లా అయితే వస్తుందండి. నేషనల్ అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ స్కీమ్ అని అయితే వస్తుంది. నాట్స్ అండి ఇది ప్రొవైడ్ చేసేది, ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఇచ్చేది. ఇది ఒక మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండి. ఇక్కడ వెళ్ళిన తర్వాత మీకు ఎన్రోల్ బటన్ అని ఇక్కడ కనిపిస్తుంది కదండి. ఎన్రోల్మెంట్ క్లిక్ చేసినమ్మటే మీకైతే ఇట్లా అయితే ఓపెన్ అవుతుందండి. ఎలిజిబిలిటీ చెక్, క్వశ్చనరీ అండ్ గైడ్ లైన్స్, ఎన్రోల్మెంట్ ఫామ్ అయితే ఉంటుంది, ప్రివ్యూ అండ్ కామ్ ఫామ్ ఉంటుందండి. ఈ ఫామ్ను మీరు ఫిల్ చేసిన తర్వాత మీరు ఇది అంటే స్టెప్ 1
L1 కేటగిరీ అయిపోతుందండి. మీకు ఒక ఐడియాను పాస్వర్డ్ క్రియేట్ చేస్తారండి, అది మీ మెయిల్కి సెండ్ చేస్తారు. ఇది స్టెప్ 2 కేటగిరీ కింద అయితే ఉంటుంది. ఎవరైనా ఎలిజిబిలిటీ ఉంటే మాత్రం ఈ అప్రెంటిస్షిప్ అప్లై అయితే చేయండి. వాళ్ళే మీకు ట్రైనింగ్ ఇచ్చి మీకు మంత్లీ స్టైపెండ్ కూడా ప్రొవైడ్ చేస్తారండి. ఇది ఒక గవర్నమెంట్ ఆఫ్ ఆర్గనైజేషన్ అనేది కండక్ట్ చేస్తుంది కాబట్టి ఎక్స్పీరియన్స్ అనేది మీకు ఇన్ ఫ్యూచర్లో చాలా యూజెస్ ఉండడం వల్ల ఇలాంటి యూస్ఫుల్ నోటిఫికేషన్స్ కానీ స్కాలర్షిప్స్ కానీ మీకు ఇమీడియట్గా తెలియాలంటే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.